అత్తయ్య, ఆవిడ గారిని రిసీవ్ చేసుకోవాలి, లేదంటే నాయకర్ మావికి అనుమానం వస్తుంది. ఈ ట్విస్ట్ నువ్వే ఆలోచించావా, లేకపోతే మీ అత్తయ్య కూడా హెల్ప్ చేసిందా? అమ్మా అలేఖ్య, ఇందాక నువ్వేదో అన్నావు, మీ మావయ్యకి కూడా చెప్పాలన్నా మర్చిపోయావా? అవును. ఈ రోజు మా అక్క ఫంక్షన్ సందర్భంగా ఈ మంచి రోజున శ్రావణ్ చేత మీనాక్షికి ఉంగరం తొడిగిద్దాం మామయ్య. ఓకేనమ్మా, అలాగే చేద్దాం. రమణయ్య, వస్తుందన్నమ్మగారు. శ్రావణ్ వచ్చి మీనాక్షి పక్కన నిలబడు. సాత్విక్, ఈ రింగ్ తీసుకువెళ్ళి నీ ఫ్రెండ్ శ్రావణ్ కివ్వు. హలో సిస్టర్, చూసావా, ఆ రోజు మీనాక్షి సాత్విక్ లవ్ లో ఉండడం వల్ల కావాలని వేలు కోసుకుంది. ఇప్పుడేం చేసి తప్పించుకుంటుంది? ఇప్పుడు నీ మనసు కూడా చాలా కుతుకుతలాడిపోతుంది కదా. ఈ అలేఖ్య ఏంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చిందని నీ మైండ్ బ్లైండ్ అయింది కదా. అమ్మా ఐశ్వర్య, తెలివితేటలు నీకే కాదమ్మా, మాకు ఉంటాయి. చూసావుగా, ఇప్పుడు నువ్వేం చేయలేని పరిస్థితి. ఆపగలవా? మీనాక్షి వేలికి శ్రావణ ఉంగరం తొడక్కుండా నువ్వు ఆపగలవా?
చెప్పు. ఏంటి డార్లింగ్ అంత కోపంగా చూస్తున్నావు? ఆ రోజు సాత్విక్ మీద ప్రేమతో నువ్వు వేలు కోసుకొని మరి నా చేత ఉంగరం తొడగకుండా ఆపగలిగి ఇప్పుడు ఏం చేసి ఆపుతావు? శ్రావణ్, ఇంకా లేట్ ఎందుకు? తొందరగా ఉంగరం తొడుగు. అలాగే అక్క. ఒరే సాత్విక్, చూసావా మీనాక్షికి ఉంగరం తొడిగేశాను. రేయ్, నువ్వు ఉంగరం మాత్రమే తొడిగావు. నేను మీనాక్షికి డైరెక్ట్గా కిస్ పెట్టాను. మీనాక్షి కూడా నాకు కిస్ పెట్టింది. అది చాలు నాకు. హలో అక్క, చూసావా? నీ కళ్ళ ముందే మీనాక్షి వెలికి శ్రావణ్ ఉంగరం తొడిగాడు. హ్మ్. కానీ నువ్వేమీ చేయలేకపోయావు. రేపు పెళ్లి కూడా ఇలాగే జరుగుతుంది. అప్పుడు కూడా నువ్వేమీ చేయలేవు. ఇలాగే సినిమా చూస్తున్నట్టు చూస్తావు. ఎందుకంటే సింహంతో చిట్టెలుక పోటీ పడితే ఇలాగే ఉంటుంది. నాన్నగారు, ఏంటమ్మా? ఈ ఉంగరం టైట్ గా ఉండడం వల్ల వేలు నొప్పి పుడుతుంది నాన్నగారు. అయ్యో, తొడగడం అయిపోయింది కదా, ఇక తీసేయమ్మా.
అది కొంచెం లూజ్ చేయించాక తర్వాత పెట్టుకుంది కానీ. అలాగే నాన్నగారు. శ్రావణ్, కొంచెం ఇది తీవా? శ్రవణ్, శ్రవణ్, ఏం పర్వాలేదు, తర్వాత లూజ్ చేయించాక మళ్ళీ పెట్టొచ్చు. అవును శ్రావణ్, పాప మీనాక్షి చాలా బాధపడుతుంది. తర్వాత పెట్టచ్చులే, ముందు తీ. ముందు తీసి. చూశారు కదా అత్తా కోడళ్ళు. ఏంటి, మీనాక్షి వేలుకి శ్రావణ్ ఉంగరం తొడుగుతుంటే నేనేమీ చేయలేక సినిమా చూస్తున్నట్టుండిపోయానా? మరి శ్రావణ్ ఉంగరం తీస్తుంటే మీరేం చేశారమ్మా? మీరు సీరియల్ చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయారు. రేపు మీనాక్షితో సాత్విక్ పెళ్లి జరిపిస్తున్నప్పుడు కూడా ఇలాగే చూస్తూ ఉండిపోతారు. ఏంటి, సింహంతో చిట్టెలకు పోటీ పడుతుందా? ఎవరు సింహమో ఎవరు చిట్టెలకో తొందరలోనే తెలుస్తుంది. ఇదిగో నీలాంబరి, ఈ ఉంగరాన్ని కొంచెం లూజ్ చేయించు. అలాగేనండి. పదండి, ఆకలి దంచేస్తుంది, వెళ్దాం పదం. రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సగదాహం పరిలోపల మోరుకి సన్నాహం. எங்க நாயகர் சார் சாப்பிடுத பிறகு நாங்க சாப்பிடுவோம்.
இன்னது ரொம்ப ஸ்ட்ராங் பாடி. உங்களுக்கு தமிழ் தெரியுமா? இந்த உலகத்துல எனக்கு தெரியாத லாங்குவேஜ் இல்ல. என்ன அப்படி பாக்குற? சும்மா ఈ నీలాంబరి ఏదో ఒక రోజు నీదే. అయ్యా లోపల రావచ్చా? రా శ్రీకర్. లే బాబాయ్ వచ్చాడు రా. ఏంటి శ్రీకర్, కొత్తగా లోపలికి రావచ్చా అని అడుగుతున్నావు? ఏం లేదన్నయ్య, అడిగి లోపల ఉందేమో అని. అబ్బా చా, అలేకి ఉన్నా కూడా లోపలికి రావచ్చు. ఎందుకంటే అలేకి నాకు ఎప్పుడు 7 అడుగులు దూరం ఉంటుంది. 7 అడుగులు కలిసి నడిచాం కదా. అదొక తిక్కదలే అన్నయ్య, నెమ్మదిగా మీకు ఏదో ఒక రోజు దగ్గర అవుతుందన్నయ్య. తర్వాత ఈ వీడియోకి ఒక చెల్లెల్లో తమ్ముడిని ఇస్తుంది. ఎరా ప్రస్తుతానికి అంత సీన్ లేదులే. అన్నయ్య, మీరంతా ఏదో అనుకుంటున్నారు కానీ అలేకి మాత్రం చాలా మంచిది అన్నయ్య. ఒక్కోసారి దాని మెంటాలిటీ దాన్ని అడ్జస్ట్ అవనవదు. అప్పుడు ఉంటుంది నా సావిర్యంగా. అది ప్రశాంతంగా ఉండదు, ప్రపంచంలో ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఏదేమైనా మా తిక్కదానికి నీలాంటి ఓపిక గల భర్త దొరకటం అది ఏ జన్మలో చేసిన పుణ్యం అన్నయ్య. కానీ ఒక్కటి చెప్పన్నయ్య, ఈ మధ్యకాలంలో అలేకిలో మార్పు వచ్చిందా లేదా? ఎవరి విషయంలో ఏమో గాని నా విషయంలో మాత్రం చాలా మార్పు వచ్చింది. ఇదిగో వీడే ఆ మార్పును తీసుకొచ్చాడు. అది ఎంతలా అంటే నన్ను తన బిజినెస్ పార్ట్నర్ని చేసుకుని నన్ను సంప్రదించకుండా ఏ పని చేయనంతగా. నీ మంచితనం మా తిక్కదానికి ఇన్నాళ్ళకి అర్థమై. కానీ మా మధ్య ఇంకా కొన్ని పొరలు అడ్డున్నాయి శ్రీకర్. అవి కూడా పోయాయంటే మాది బంగారు కుటుంబమే. షూర్ అన్నయ్య. కాకపోతే చూసావుగా, ఈ తిక్కది మళ్ళీ ఇరుక్కుపోయింది. అలేకి ఐశ్వర్యం మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత రేంజ్లో గొడవలు ఉన్నాయి. టిట్ పెట్టాటించుకుంటూ ఒక్కరినొకరు దెబ్బ కొట్టుకోవాలని చూస్తున్నారు. కరెక్టే శ్రీకర్, కానీ మనం మాత్రం ఏం చేయగలం? పోనీ నేను ఇన్వాల్వ్ అవుదామంటే మళ్ళీ అలేకి నా మీద ఎక్కడ రివర్స్ అవుతుందేమోనని వర్రీగా ఉంది. ఏమోనన్నయ్య, నాకు మాత్రం ఇప్పుడు మీనాక్షి సాత్విక్ల పెళ్లి విషయంలో చాలా టెన్షన్గా ఉంది. ఇది వాళ్ళకి వీళ్ళకి అన్నట్టు కాకుండా ఇప్పుడు అందరి మెడకి చుట్టుకునేలాగా ఉంది. ఏ క్షణాన్ని బాంబు బదులవుతుందో అర్థం కావటం లేదు. ఒకవేళ అలా జరిగితే మాత్రం సిచ్యుయేషన్స్ భయంకరంగా మారిపోతాయి. అలాంటి సిచ్యుయేషన్లు ఎక్కువగా నలిగిపోయేది ముందు అలేక్కి అన్నయ్య. ఇప్పటికే చూసావుగా తను ఎంత టెన్షన్ పడుతుందో. ఒక్కసారి బాగా ఆలోచించన్నయ్య. రేపు ఇది పెద్ద విషయం కాకూడదు. అసలు ఈ టెన్షన్స్లో అలేక్కి సరిగ్గా నిద్రపోవటం లేదు. దాని ఆరోగ్యం ఏం కాను. ఐశ్వర్య గారేమో కడుపుతో ఉన్న సంగతి కూడా మర్చిపోయి మీనాక్షి సాత్విక పెళ్లి చేస్తానని
అలేకితో ఛాలెంజ్ చేశారు. ఆవిడ ఆరోగ్యం ఇంకాను. ఇవన్నీ కాక అలేకి తన కడుపును పోగొట్టడానికి ప్రయత్నించిందని ఐశ్వర్య అనుకోవటం. అయినా అలేకి అలా ఎందుకు చేస్తుంది? అవసరమైతే తనకి తను హాని చేసుకుంటుందే తప్ప కారణం లేకుండా ఎవరికీ హాని చేయదు. అసలు ఇద్దరే వాళ్ళు టెన్షన్ పడుతూ మనల్ని టెన్షన్ పెడుతున్నారు. పైగా ఇద్దరు కావాల్సిన వాళ్ళు. అవును శ్రీకర్, వాళ్ళిద్దరిలో ఎవరికేం జరిగినా స్ట్రగుల్ అయ్యేది మనమే. దీనికి ఏదో ఒక పరిష్కారం మీరే ఆలోచించాలన్నయ్య. అందుకే మీ దగ్గరికి వచ్చాను. అయితే మనం ఓ పని చేద్దాం. మొత్తం అందరినీ సమావేశపరుద్దాం. నాయకర్ గారికి జరిగిందంతా చెప్దాం. మీనాక్షి సాత్వికుల ప్రేమ విషయం చెప్పి పెద్ద మనసుతో మీరు వాళ్ళ ప్రేమని అర్థం చేసుకుని వాళ్ళ పెళ్లి జరిపించండి అని అడుగుదాం.